డబ్బు కోసం గడ్డి తిని దేశానికి ద్రోహం చేస్తున్నది ఎందరో. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్కు గూఢచారులుగా పనిచేస్తున్న ఎంతోమంది పట్టుబడుతున్నారు. వీరిలో యూట్యూబర్లతో పాటు భద్రతా బలగాల సిబ్బంది కూడా ఉండడం నివ్వెరపరుస్తుంది. భారత్ నుంచి పాకిస్తాన్ పర్యటనకు వెళ్లే వారిని గూఢచారులుగా మార్చుకునేందుకు ఓ కీలక ఏజెంట్నే నియమించుకుంది ఐఎస్ఐ. మేడం ఎన్ పేరుతో చలామణి అవుతున్న నొబాషా పెహాజాదో మసూద్ అనే మహిళా ట్రావెల్ ఏజెన్సీ ముసుగులో సాగిస్తున్న నెట్వర్క్ ఇది. గూఢచర్యం చేస్తూ పట్టుబడ్డ జ్యోతి మల్హోత్రాను విచారిస్తున్న క్రమంలో ఈ వ్యవహారం బయటపడింది. ఎవరి మేడం ఎన్? ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్న ప్రశ్న ఇదే. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత మన దేశంలోని పాకిస్తాన్ స్లీపర్ సెల్స్ మీద గట్టి నిఘా పెట్టింది భారత ప్రభుత్వం. ట్రావెల్ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్కు గూఢచారిగా పనిచేస్తున్నారని వెలుగు చూడటంతో ఆమెను అరెస్ట్ చేశారు. జ్యోతిని విచారిస్తున్న క్రమంలో ఎవరి మేడం ఎన్ వ్యవహారం వెలుగు చూసింది. మేడం ఎన్ అనేది పాకిస్తాన్కు చెందిన నిఘా సంస్థ ఐఎస్ఐ పెట్టుకున్న కోడ్ నేమ్. ఆమె అసలు పేరు నోషబా షెహజాదా మసూద్. లాహోర్లో జయానా ట్రావెల్స్ అండ్ టూరిజం పేరిట ఓ సంస్థను నడుపుతోంది ఈ మహిళా వ్యాపారవేత్త. ఆమె భర్త పాక్ సివిల్ సర్వీసెస్లో పనిచేసి రిటైర్ అయ్యారు. జయానా ట్రావెల్స్ అండ్ టూరిజం అక్కడి ప్రభుత్వానికి చెందిన ఎవాక్యూ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డుతో కలిసి పనిచేస్తోంది. దీన్ని బట్టి ఆమెకు ఆ దేశ సైన్యం, ఐఎస్ఐతో ఉన్న బలమైన సంబంధాలు తెలుస్తాయి. షహజాదాకు నిఘా సంస్థ ఐఎస్ఐతో బలమైన సంబంధాలున్నాయి. నోషబా షహజాదా మసూద్ భారత్కు చెందిన యూట్యూబర్లను గూఢచర్యంలోకి లాగుతోందని బయటపడింది. భారత్కు చెందిన హిందూ, సిక్కు యాత్రికులకు పాకిస్తాన్లో పర్యాటకులు ఏర్పాటు చేయించేది షహజాదాకు చెందిన సంస్థ జయానా ట్రావెల్స్ అండ్ టూరిజం ఒక్కటే. నోషబా షహజాదా మసూద్ భారత యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు టూరిస్టు వీసాలు ఇప్పించి ఆర్థికంగా బాగా లాభపడింది కూడా. ఈమె భారత్లోని పాకిస్తాన్ రాయబార కార్యాలయంలో ఎంత చెప్తే అంత. అక్కడి ఫస్ట్ సెక్రటరీ సుహైల్ కమర్, కౌన్సిలర్ ఉమర్ శ్రేయర్తో బలమైన సంబంధాలున్నాయి. ఆమె నుంచి వచ్చే ఒక్క ఫోన్ కాల్తో కోరుకున్న వారికి క్షణాల్లో పాక్ వీసా లభించేది. అదే కార్యాలయంలో వీసా ఆఫీసర్గా పనిచేస్తున్న యహసాన్ ఉర్ రెహమాన్ అలియాస్ డానిష్తో మంచి పరిచయం ఉంది. మేడం ఎన్ రికమెండేషన్ లేదా స్పాన్సర్షిప్ ఉంటే భారతీయులకు విజిటర్ వీసా వచ్చేసేది. మన దేశంలోని దాదాపు 3,000 మంది ఈ సంస్థ నుంచి సాయం పొందినట్టు తెలుస్తోంది. వీరిలో దాదాపు 1,500 మంది ఎన్ఆర్ఐలు గత 6 నెలల్లోనే ఆ దేశాన్ని సందర్శించారు. ఇటీవల అరెస్ట్ అయిన భారత ట్రావెల్ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు కూడా నోషబా షెహజాదా మసూద్తో మంచి సంబంధాలున్నాయని వెల్లడైంది. జ్యోతి వ్యవహారం వెలుగు చూడటంతో పాకిస్తాన్ రాయబార కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న డానిష్ను భారత్ నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. భారత్లో ఐఎస్ఐ ఏజెంట్లను నియమించడంలో, వారికి పాకిస్తాన్ ప్రయాణం కల్పించడంలోనూ, గూఢచర్య నెట్వర్క్ని స్థాపించడంలోనూ చాలా చురుకైన పాత్ర పోషిస్తున్నట్లు బయటపడింది. తాజాగా భారత్లో గూఢచర్యం ఆరోపణలపై పలువురు ఇన్ఫ్లుయెన్సర్లు అరెస్ట్ అయ్యారు. వారిని ఇంటరాగేషన్ చేయగా షెహజాదా పాత్ర వెలుగు చూసింది. భారత్లో ఆమె దాదాపు 500 మంది స్లీపర్ సెల్ నెట్వర్క్ని ఏర్పాటు చేయటం కోసం ప్రయత్నిస్తున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. ఇందుకు సంబంధించి పాక్ ఐఎస్ఐ ఆర్మీ నుంచి ఆమెకు స్పష్టమైన సూచనలు వచ్చాయి. పాక్కు వచ్చిన భారత ఇన్ఫ్లుయెన్సర్లను పాక్ సైనిక అధికారులు ఐఎస్ఐకి షెహజాదానే పరిచయం చేస్తుంది. షెహజాదా భారతీయ యాత్రికుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసి ఆ నిధులను పాకిస్తాన్ను ప్రమోట్ చేయటానికి ఉపయోగించారని సదరు వర్గాలు తెలిపాయి. జ్యోతి మల్హోత్రా తరహాలోనే అనేక మంది యూట్యూబర్లు పాకిస్తాన్కు గూఢచారులుగా పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా పంజాబ్లోని రూప్ నగర్కు చెందిన జస్బీర్ సింగ్ అనే యూట్యూబర్ని అదుపులోకి తీసుకున్నారు. అతడు జాన్ మహల్ అనే పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్ని నిర్వహిస్తున్నాడు. జ్యోతి మల్హోత్రాకు జస్బీర్ సింగ్కు దగ్గర సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. గూఢచర్యం ఆరోపణలపై భారత్ నుంచి బహిష్కృతుడైన పాకిస్తాన్ హైకమిషనర్ డానిష్తో సింగ్కి సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. హైకమిషన్లో జరిగిన పాక్ జాతీయ దినోత్సవానికి నిందితుడు హాజరైనట్టు పోలీసులు నిర్ధారించారు. అక్కడే పాక్ సైన్యాధికారులు, ఇతర యూట్యూబర్లతో సింగ్కు పరిచయం ఏర్పడింది. 2020, 2021, 2024లో జస్బీర్ సింగ్ పాకిస్తాన్లో పర్యటించారు. ఐఎస్ఐతోనూ సంబంధాలు కొనసాగిస్తున్నాడు. అతడి మొబైల్ ఫోన్లో దాయాది దేశానికి చెందిన అనేక మంది నంబర్లు బయటపడ్డాయి. గూఢచర్యం కేసుల్లో ఇప్పటి వరకు 7గురిని పంజాబ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు పాకిస్తాన్ గూఢచారులు టీవీ జర్నలిస్టుల ముసుగులో సిఆర్పీఎఫ్ అధికారికి గాలం వేయటం వెలుగు చూసింది.
ఇటీవల అరెస్టైన సిఆర్పీఎఫ్ ఏఎస్ఐ మోతీరామ్ జాట్ని విచారించే కొద్దీ కీలక విషయాలు బయటపడుతున్నాయి. పహల్గాం ఉగ్రదాడి జరిగిన కొన్ని గంటలకే హోంమంత్రి అమిత్ షా పర్యటన వివరాలు, 50 పర్యాటక ప్రాంతాల మూసివేత, సిఆర్పీఎఫ్ బలగాల సంఖ్య, వాటి కదలికలు, పహల్గాం ఉగ్రవాదులు నక్కినట్లు బలగాలు అనుమానిస్తున్న ప్రదేశాలు వంటి కీలక సమాచారాన్ని మోతీరామ్ పాక్కు చేరవేసినట్టు గుర్తించారు. అతడు దాదాపు 2 ఏళ్లుగా టీవీ జర్నలిస్టుల ముసుగులో ఉన్న పాక్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్లకు నిరంతరం టచ్లో ఉన్నట్టు గుర్తించారు. పహల్గాం ఉగ్రదాడి జరిగిన ఏప్రిల్ 22కు దాదాపు 5 రోజుల ముందు వరకు అతడు అక్కడి సిఆర్పీఎఫ్ బెటాలియన్లోనే విధులు నిర్వహించాడు. పాక్లోని వ్యక్తులతో సంబంధాలు మొదలైన నాటి నుంచి ప్రతి నెల 4వ తేదీన 3,500 అతడికి అందాయి. ఇక కీలక సమాచారం అందజేసిన ప్రతిసారి 12,000 ముట్టజెప్పారు. ఈ సొమ్మును మోతీరామ్ అతడి భార్య ఖాతాకు అందజేసేవాడు. కాగా మోతీరామ్ పాక్ అందించిన సమాచారానికి సంబంధించి ఎటువంటి మెసేజ్లను ఫోన్ నుంచి డిలీట్ చేయలేదని అధికారులు గుర్తించారు.